సన్న బియ్యంతో సత్ఫలితాలు. రీసైక్లింగ్ తగ్గించి బియ్యం ధరలు స్థిరపడ్డాయి. దేశమంతా ఈ పథకాన్ని విస్తరించాలి. గోదాముల సామర్థ్యం పెంపునకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముడి బియ్యం మనకి రకాల సాగును ప్రోత్సహించాలన్న కేంద్ర మంత్రి. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఫలితంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోని ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతమైన ఈ పథకాన్ని దేశమంతా విస్తరించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా పేదలకు సంబంధించి తెలంగాణలో ఉన్న పేదలకు సంబంధించి సన్నబియ్యం ఏదైతే ఉందో ఈ సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేయడం అనేది దేశవ్యాప్తంగా కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని, సో ఇలా చేయడం వల్ల ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అంటే సన్న బియ్యం కింద మార్చి మళ్ళీ అమ్మే పరిస్థితి అయితే ఉండదని, అందరూ కూడా ఆ రేషన్ బియ్యాన్నే తింటారు కాబట్టి సరిపోతుందని తెలంగాణ ప్రజలకు మాత్రం ఈ విధంగా సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే కాస్త పంపిణీ అయితే ఆలస్యం అయితే అవుతుంది చాలా ప్రాంతాల్లోని. దాన్నైతే సరిచేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి రేషన్‌కి సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.